హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా ఇన్షాట్ యాప్లో ఇలా స్మూత్ స్లో మోషన్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు లేటెస్ట్ ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ముందుగా రికార్డ్ చేసుకున్న మీ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ ఒక వీడియోని కనుక రికార్డ్ చేసుకున్నాను. సో ఇలా వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో ఇలా మీరు రికార్డ్ చేసుకున్న వీడియోకి వాల్యూమ్ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో. సో ఇలా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వాయిస్ వస్తే కనుక దాన్ని మ్యూట్ చేసుకోవాలి. సో ఆ వీడియోని క్లిక్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ వాల్యూమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 0 చేసుకోవాలి. ఇప్పుడు ఆ వీడియోకు ఏదైనా సౌండ్ ఉంటే కనుక అదంతా కూడా ఆఫ్ అయిపోతుంది. సో విధంగా సౌండ్ మొత్తం కూడా మ్యూట్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో విధంగా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ మనకు పైన స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ స్పీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది కదా, దాని పక్కన మనకు కర్వ్ అనేసి ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కర్వ్ అనేసి ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా గ్రాఫ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డాట్స్ ఉన్నాయి కదా. సో మీకు వీడియోలో ఏ పార్ట్ కానైతే మీకు స్లో మోషన్ కావాలో అక్కడ ఆ డాట్ని కింది జరుపుకుంటే మనకు ఎగ్జాక్ట్గా అక్కడ స్లో మోషన్ వస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ స్లో మోషన్ కావాలనుకోండి, వైట్ ఆ డాట్ కాడికి తీసుకెళ్ళేసి ఆ డాట్ని ఇలా కింది జరుపుకుంటే కనుక మనం ఎక్కడైతే కింది జరుపుకున్నామో ఆ పర్టికులర్ పార్ట్ కాడనే మనకు వీడియో అనేది చూడండి ఇలా స్లో మోషన్లో వస్తూ ఉంటుంది. అంటే మనకు ఫస్ట్ డాట్ నుంచి సెకండ్ డాట్ వరకు ఇలా స్లో మోషన్లో వస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ అంత దూరం వద్దు, అక్కడి నుంచి స్లో మోషన్ వద్దు అనుకోండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా చూడండి ఆ డాట్ పక్కన ఇంకొక డాట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని చూడండి ఇంకో డాట్ని ఇలా పైకి తీసుకెళ్ళాను అంటే ఫస్ట్ డాట్ నుంచి ఇలా సెకండ్ డాట్కి నార్మల్గా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ డాట్ కూడా ఇలా స్లో మోషన్లో వస్తూ ఉంటుంది. ఇలా స్లో మోషన్లో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ స్పీడ్ నార్మల్ మోడ్ రావాలనుకోండి, నార్మల్ మోడ్ ఎక్కడైతే మీకు కావాలో అక్కడ ఇంకొక డాట్ని యాడ్ చేసుకొని చూడండి ఇలా పై జరుపుకుంటే మనం ఎక్కడైతే ఆ పర్టికులర్ పార్ట్ డాట్ని కిందికి ఇచ్చామో ఆ పర్టికులర్ పార్ట్ వరకు మాత్రమే స్లో మోషన్ వస్తుంది. తర్వాత మళ్ళీ నార్మల్గా వస్తూ ఉంటుంది చూడండి ఇలా. సో మళ్ళీ నాకు ఇక్కడ ఇలా రొటేట్ అవుతుంది కదా. సో ఇక్కడ నాకు స్లో మోషన్ కావాలనుకుంటున్నాను. సో అలా రొటేట్ మీకు ఎక్కడైతే స్లో మోషన్ కావాలో అక్కడ వైట్లో ఉంచేసుకొని మీకు కావాలనుకుంటే ఇంకొక డాట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక డాట్ని ఇలా యాడ్ చేసుకొని ఆ డాట్ని ఇలా కింది జరుపుకున్నాను. సో ఇలా జరుపుకొని చూడండి ఇలా నార్మల్గా వచ్చేసిన తర్వాత ఇలా లైట్గా రొటేట్ అయ్యేటప్పుడు ఇలా స్లో మోషన్లో వస్తూ ఉంటుంది చూడండి ఇలా. సో ఈ విధంగా స్లో మోషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నార్మల్లో వస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డాట్ కావాలనుకుంటే ఇక్కడ ఒక డాట్ని యాడ్ చేసుకొని ఇలా పై జరుపుకుంటే సో మనకు అక్కడ నుంచి నార్మల్గా వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎక్కడైతే కిందకి జరుపుకున్నామో ఆ పర్టికులర్ డాట్ కానీ స్లో మోషన్ వస్తుంది. మిగతా నార్మల్ ఇచ్చాం కదా, మిగతా నార్మల్ ఇచ్చాం కదా నార్మల్గా వస్తూ ఉంటుంది. అంటే వీడియో నార్మల్గా వెళ్తూ ఉంటుంది. సో మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే కిందికి జరుపుకున్నామో ఆ కిందకి జరుపుకున్న ఆ డాట్స్ కానీ మాత్రమే స్లో మోషన్లో వస్తూ ఉంటుంది. మీకు లాస్ట్లో కూడా చూడండి, ఇక్కడ నేను కిందికి ఇచ్చాను లాస్ట్లో, మనకు లాస్ట్లో కూడా ఇలా స్లో మోషన్లో వస్తూ ఉంటుంది. పైకి ఇచ్చేస్తున్నా కొంచెం స్పీడ్లో వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ పైకి జరుపుకున్నాను కదా కొద్ది డాట్ని, లాస్ట్ డాట్ని ఇలా మనకు స్పీడ్ వస్తూ ఉంటుంది చూడండి ఇలా. సో అలా నేను నార్మల్గా అయితే ఉంచేస్తాను, 1 పాయింట్లో ఉంచేసుకుంటే నార్మల్ అనమాట. సో మనం ఓన్లీ 2 కీ ఫ్రేమ్స్ కిందికి ఇచ్చాం కదా, అక్కడనే మనకి ఇలా స్లో మోషన్లో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కీ ఫ్రేమ్ కార్డ్ చూడండి, నెక్స్ట్ డాట్ కార్డ్కి మన నార్మల్ వస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డాట్ కార్డ్ స్లో మోషన్ వస్తుంది. తర్వాత ఇంకొక డాట్ ఇచ్చాం కదా, సో అది నార్మల్గా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు వీడియోలో ఎక్కడైతే మీకు స్లో మోషన్ కావాలో అక్కడ ఆ డాట్ని కింది జరుపుకుంటే మనకు స్లో మోషన్లో కనుక వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎక్కడైతే కావాలో అక్కడ స్లో మోషన్ చూడండి ఇక్కడ. సో నేను పర్టికులర్ పార్ట్ వరకు మాత్రం ఇలా స్లో మోషన్ ఇచ్చాను, మిగతాది నార్మల్ ఇచ్చాను, మళ్ళీ తర్వాత స్లో మోషన్ ఇచ్చాను. సో ఈ విధంగా మీరు స్లో మోషను, స్పీడ్ మోషను మీకు నచ్చిన దగ్గర ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో విధంగా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియోకి కొంచెం లుక్ రావాలంటే కనుక కలర్ ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు వీడియో అనేది మంచి క్వాలిటీలో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు కలర్ ఫిల్టర్స్ చాలా ఉంటాయి, మీకు ఏ కలర్ ఫిల్టర్ కావాలో మీరు అది యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసి చూడండి, ఇప్పుడు మనకు కొంచెం కలర్ అయితే కనుక కొంచెం ఇంప్రూవ్ అయింది కదా. సో విధంగా మీకు నచ్చిన కలర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో ఇలా చూడండి ఇక్కడ. సో ఇందులో మనకు చాలా టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ని ఇలా యాడ్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయని చూడండి, మనకు ఆ కలర్ ఫిల్టర్ అయితే కనుక యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కొంచెం లుక్ అనేది పెరుగుతూ ఉంటుంది, వీడియోకి క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో విధంగా ట్యాప్ చేసినాక మీకు ఇంకా ఏమన్నా ఎఫెక్ట్లు మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకు పైన ఆప్షన్స్లో
ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ కానీ ఏఐ ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, ఇందులో చూడండి ఇలా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అనమాట. మీకు ఏమైనా అడిషనల్గా ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏఐ ఎఫెక్ట్లు అనమాట. ఇక్కడ నన్ మీద ట్యాప్ చేసుకుంటే ఏది కూడా యాడ్ కాదు. సో దాని పక్కన మనకు మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు చూడండి ఇలా జూమ్ అయ్యేటి, బ్లింక్ అయ్యేటి చాలా ఉంటాయి, జూమ్ అయ్యేటి. సో ఇలా చూడండి, ఇలా మీకు జూమ్ ఎఫెక్ట్ కావాలనుకున్నా, ఇలా బ్లింక్ వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ కావాలన్నా, బ్లాక్ ఫ్లాష్ కావాలనుకున్నా, ఇక్కడ చూడండి గ్లో ఎఫెక్ట్ కావాలనుకున్నా, బ్రైట్నెస్ కావాలనుకున్నా, ఇందులో చాలా ఉంటాయి. ఇక్కడ మనకు ఇంటర్నల్ అనేది మొత్తం కూడా 0 ఇచ్చేసుకొని స్ట్రెంత్ని ఇలా కొంచెం ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ అనమాట. మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, సో లేకపోతే లేదు. సో నేను మీకు జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నాను. సో నేను చూడండి ఇలా మన వైట్ ఫ్లాష్ని ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వస్తూ ఉంటుంది. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, సో లేకపోతే లేదు. జస్ట్ మీకు తెలియాలని నేను చెప్తున్నాను. సో ఈ వైట్ ఫ్లాష్ నేనైతే డిలీట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇచ్చేసుకున్నాక మనం టోటల్గా ఎడిట్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకొని మీరు సేవ్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్